హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చామగడ్డల పులుసు. ఈ పులుసు అన్నంకైనా, జొన్న రొట్టెకైనా, రాగి సంగటికైనా సూపర్గా ఉంటుంది. నేను చూపించే విధంగా చేసి చూడండి. ఒక అరగంటలో చాలా క్విక్గా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు ఏం వాడకుండా సింపుల్గా చేసేయచ్చు. మరి ఈ చామగడ్డల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక అనాస పువ్వు, కొద్దిగా బండ పువ్వు, 2 ఇలాచీలను వేసి ఫ్రై చేయాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసి ఇవి త్వరగా వేగడానికి లైట్గా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నీళ్ళని వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. చూడండి, మనకు పేస్ట్ అనేది ఈ విధంగా మెత్తగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే 2 రెమ్మల కరివేపాకు, 3 నుంచి 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇలా పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు పులుసుకి సరిపడా నీళ్లు వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి చామగడ్డ ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అయితే ముక్కలు ఉడికినట్టే. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు రసం వేసుకోవాలి. అలానే 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మరొక 2-3 నిమిషాలు పులుసుని బాగా మరిగించాలి. చింతపండు రసం ముందే వేస్తే చామగడ్డ ముక్కలు ఉడకవు. అందుకే ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసి మరిగించుకోవాలి. చూడండి, పులుసు బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడే చివరగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంత ఈజీగా అయిపోతుందో. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా ట్రై చేస్తే చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకోసారి చేయవా అని అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగుంటుంది. మనం మసాలాలు కూడా ఎక్కువగా ఏం వాడలేదు కాబట్టి తినే వాళ్ళకు కూడా హెవీగా అనిపించదు. దేంతో తిన్నా సరే సూపర్గా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.